హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరగిల్లు ఛానల్. ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో 2 రకాల డిసర్ట్ చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో మామిడి పళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలండి. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మామిడి పండు ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. మామిడి పండు స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మెత్తగా ముక్కలు లేకుండా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పల్పుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకున్న దానిలో కొద్దిగా పల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 20 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ అంతా ఈ మ్యాంగో పల్పులో కలిసేలా కలుపుకోవాలి. నేను 2 రకాల డెజర్ట్స్ అని చెప్పాను కదండి. అందులో ఒక డెజర్ట్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే లోపు. ఇప్పుడు మనం మ్యాంగో క్రీమీ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మ్యాంగో క్రీమీ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేయాలండి. ఇలా వేయడం వల్ల కస్టర్డ్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలను పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి. పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పాలను వేసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పాలను మనం మరుగుతున్న పాలను ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ పాలలో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పంచదారను వేసుకొని పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలో కలర్ అలానే టేస్ట్ కోసం కుంకుమ పువ్వును వేసి కలుపుకోవాలండి. చూడండి, కస్టర్డ్ అనేది మరీ థిక్గా ఇవ్వకూడదండి. ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసుకున్న మ్యాంగో పలుపుని కొద్దిగా ఉంచుకొని మిగిలిందంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కస్టర్డ్ థిక్గా లేదా ఉండలుగా వస్తే ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవచ్చండి. మ్యాంగో క్రీమీ కస్టర్డ్ రెడీ అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్లేట్లో ఒక బ్రెడ్ తీసుకొని ఇలా షార్ప్గా రౌండ్గా ఉన్న ఒక కటోరీని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా మ్యాంగో పల్ప్ అలానే మిల్క్ పౌడర్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. దీన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన చిన్నగా కట్ చేసిన బాదం పలుకులు అలానే పిస్తా పలుకులు వేసుకోవాలి. దీనిపైన ఇంకొక రౌండ్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ని వేసి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మ్యాంగో క్రీమీ కస్టర్డ్ని మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మరలా బాదం అలానే పిస్తా పలుకులు వేసుకోవాలి. లాస్ట్లో దీనిపైన ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఎండబెట్టిన గులాబీ రేకులను వేస్తున్నానండి. అంతే అండి, మ్యాంగోతో ఒక డిజర్ట్ అయితే రెడీ అయిందండి. దీన్ని ఇలానే తినేయచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా తినొచ్చు. చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిజర్ట్ ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా 4 బ్రెడ్స్ని తీసుకోవాలి. బ్రెడ్స్కున్న సైడ్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్ సైడ్స్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఒక ట్రే లేదా బౌల్ని తీసుకోవాలండి. దానిలో బ్రెడ్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మ్యాంగో క్రీమీ కస్టర్డ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక లేయర్ వేసుకొని ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే పిస్తా పప్పుల్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం మిగిల్చుకున్న మ్యాంగో పల్పుని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మీకు ఇంకొక లేయర్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలండి. ఇంకో 4 బ్రెడ్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. దీనిపైన మిగిలిన మ్యాంగో క్రీమీ కస్టర్డ్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా మ్యాంగో పల్పుని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిపైన బాదం అలానే పిస్తా పప్పులు ఎండబెట్టిన గులాబీ రేకులతో గార్నిష్ చేసుకుంటే మామిడి పండుతో ఇంకో డిసర్ట్ రెడీ అండి. ఈ 2 డిసర్ట్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీ ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయా? ఉంటే వెంటనే ట్రై చేసేసేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.